ఇంతకు ముందు జరిగిన జుగల్బందీలో మా ఎక్స్ప్రెస్ హరియా లేదా యాదమ్మ రాజువా? ఓటమికి మాకు ఫరక్ పడదు కాబట్టి ఆ ఓటమి బట్టతలతోటే మా ముందుకు వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఎక్స్ప్రెస్ హరిబాబు. జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలోడు ప్రేమనగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు. అలా సమాజానికి చెట్టు అందం మనిషికి జుట్టు అందం. సో మాకు చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. బట్టతో బయటకు అనిపిస్తే పాప మన ఎలా ఆడుకుంటారు, ఆడి బాధలు ఎలా ఉంటాయి ఈరోజు చెప్పడానికి వచ్చా. మొన్న ఇలా సందులో నడుచుకుని వెళ్తాను, వాడు వెనకాల నుంచి ఆడి నాక 4 సంవత్సరాలు చిన్న. అంకుల్ అంకుల్ ఎవరా నీకు అంకుల్? అరుకులు అట్టిగా గెలం కాదు. ఎవరు నీకు అంకుల్? నువ్వే అంకుల్. నేను అంకులా? ఏ యాంగిల్ నీకు అంకుల్ అవుతాను రా? టాప్ యాంగిల్ నుంచి చూస్తే నువ్వు అంకుల్ అవుతావు. 22 సంవత్సరాలు అంకుల్ అనేస్తాడు ప్రతి ఒక్కరు. ఎనక ఎలాంటి నీళ్ళు ఉన్న ప్లస్ ఏంటంటే జోబులో తీసి క్లినిక్ ప్లస్ అన్నాడంట. ఫోన్ వదిలి అన్న ఎలాగా పైన పెరగదని డిసైడ్ అయిపోయా. కింద గడ్డం పెంచుకోవచ్చు, కనీసం ఇదే నన్ను అందాన్ని కవర్ చేస్తుంది. పైన చూపు ఎలాగంటే చూస్తాని గడ్డం పెంచా. అలా బయటికి వెళ్ళి ఒకసారి బయటికి వెళ్ళగానే ఏమో గడ్డం సూపర్ అన్నాడు. ఫస్ట్ టైం ఒకటి జుట్టు చూడగానే గడ్డం అన్నాడు. ఎస్ బా పైన ఏకలు కత్తిరించుకుని కింద అంటించుకున్నావు నువ్వు. అబ్బాయి లేదు బావా, నేను గుడికి వెళ్తే పూజారి చల్లగా ఉండమని దీవించాడు. జుట్టు ఎక్కడ చల్లగా లేకపోతే పూజారి ఫీల్ అవుతాడు, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా. అబ్బా నీ ఎటకారం, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావా? వెనక నీలాంటిదే మొగ్గుడిని చల్లగా చూసుకోమంటే మల్లెపూలు బదులు డరిమికూలేసి పడుకోబెట్టిందంట. ఇంకోటి వచ్చి బా పైనుండి జుత్తేదిరా ఓల్డ్ అయిపోయింది, OLX లో పెట్టా కొనుక్కుంటా. వెనక ఇలాంటి ఫస్ట్ నైట్ రోజే జ్వరం ఎందుకు వచ్చిందంటే 1వ తాతలో ఉన్నప్పుడు వర్షంలో తెడిచి అన్నాడంట. పిక్స్ తీసుకుంటారన్న, పిక్స్ ఇలా తీయొచ్చు కదా, ఇది కావాలని ఇలా ఎట్టి ఇక్కడ చేస్తాడు. నేను ఇలా ఎట్టుకోవాలి. అరే చెరి తీరా, తీను ఇలా తీసి పోనీ చేయి తీయేస్తాం కదా. తీసి అరే అందరు ఫుడ్ బాగుంది, అరే బాగుంది అరే అయినా పట్టతలతో తిరగడానికి సిగ్గులేదురా. మా నాన్న పట్టతలు ఉంటే పైకి వస్తామని చెప్పాడు రా. అరే పట్టతలు కదరా, పట్టుదలరా దరిద్రుడని. వెనక నీళ్ళంటుడే జీవితంలో ఎత్తికెదగరంటే వెళ్ళి జైంట్ వీల్ మీద కూర్చున్నాడంట. ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయిపోయా. పెళ్లి చూపులకి వెళ్ళా, కూర్చున్నా. మొత్తం ఏదో 4 ఇంటిలోనే సర్దుకుంటున్నాను. అమ్మాయి వచ్చి ఇలా పైకి చూసింది. ఏందే గాజ్జిల్లా గంగోత్రి సాంగ్ పాడినట్టు అంతలా ఆడిసో అంటే మీకు జుట్టు ఎందుకు లేదు? అదే పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ అంటుతుందని నేనే తీసి పక్కన పెట్టేశా. పెళ్ళైన అంటే పెట్టేసుకుంటానే అంట. నేను జుట్టులేండితో కాపురం చేయను. అదే ఉంది క్యాప్ పెట్టుకుని కాపురం చేద్దాం. నాకొద్దు, నాకు అవసరం లేదు, నాకు జుట్టులేండి వద్దు. ఎనకి ఇలాంటిదే వంటను గొమ్మగొమ్మలో వచ్చేలా ఉండమంటే వంట మొత్తం ఉండేసి చివరిలో ఒడిని లేచిందంట. అన్న ఇంటి ముందు 10 ఆకులు రాలితేనే అమ్మ నాన్న చెల్లి అదేదో పెద్ద ఆకాశం నుంచి తోకచుక్కలు రాలిపోయినంత ఫీలింగ్ ఇస్తున్నారే. నా అందానికి కారణమయ్యి నాకు మంచి పిల్లాన్ని తెచ్చిపెట్టి నా ఒంట్లోనే మెయిన్ పార్ట్ అయిన నెత్తి మీద ఎన్ని 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 ఎంటుకలు రాలిపోతున్నాయి అన్న. ఒక్కడైనా పట్టించుకున్నాడా? సలహా ఇచ్చాడా? కొన్ని షాంపూలు క్రీమ్లను తెచ్చి ఇచ్చాడా? లేదే. అసలేం జరుగుతుందో నెత్తి మీద? బట్టతలుడు బయట కనిపిస్తే చాలన్న సందుల్లోను, సినిమా హాల్లోను, హాస్టల్లోను, హోటల్లోను, పార్కుల్లోను, నో పార్కింగ్ లోను కామెంట్లు చేసే కొన్ని వేల కళ్ళ మధ్య నడవాలన్న మా బట్టతలుడు. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడు, ఏ అమ్మాయి ముందు పరువు తీస్తాడన్న భయం వాడికి. ఇంకా మనిషిలో చూడాల్సింది హెయిరేనా, ఇంకే పార్ట్ లేవా? స్పైక్స్, యాపిల్ కట్టు, రౌండ్ కట్టు, సర్కిల్ కట్టు, ఇన్ని స్టైల్స్ ఉన్న ఈ నెత్తికి హెయిర్ ఫాల్ కారణం ఏంటన్నా? రన్నింగ్లు, డేటింగ్లు, యోగాలు, ఎక్సర్సైజ్లు అంటూ కొన్ని 100,000 ఖర్చు పెట్టి ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్న మన పెద్ద బాడీలో ఆఫ్టర్ ఆల్ జుట్టుకు సేఫ్టీ లేదన్నా. మారాలన్నా. మార్పు అనేది ఎక్కడి నుంచి రాదక్క. మా అమ్మ మీరు ఏడవకండి అమ్మ, మీకు రాలేదు, మాకే రాలుతుంది. ఈ మధ్య ఆడవాళ్ళకు కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు సంతోషం. మారాలన్నా, పద్ధతి నిజంగా మారాలి. మార్పు అనేది ఎక్కడి నుంచి రాదన్నా. అరే నీ హెయిర్ స్టైల్ బాగుందిరా, నీ హెయిర్ స్టైల్కి ఏ అమ్మాయినా పడిపోద్రా అని పొగిని కృతజ్ఞతగా నీ చుట్టూ ఉండే నలుగురికి జుట్టు వచ్చే మార్గం చెప్పండి అన్న. కామెంట్లు చేయడం కాదన్నా, క్రాఫ్ మెరిగే మార్గం చెప్పండి అన్న. నా ఈ రాలిపోతున్న ఊడిపోతున్న జుట్టును తీసుకొచ్చి మళ్ళీ నన్నెత్తి మీద అంటించండి అన్న.